ఎండు చేపలు కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. కొంతమందికి టేస్ట్ నచ్చుతుంది కానీ స్మెల్ నచ్చదు. కొంతమందికి టేస్ట్, స్మెల్ రెండూ నచ్చవు. ఇది వంజరం చేప, పెద్ద చేప అనమాట. అవి తీసుకొచ్చి ముక్కలు కట్ చేసి డబ్బాలో స్టోర్ చేసుకొని ఉంచుకున్నాము. కర్రీ కోసం అయితే ఇవి ఎండిపోతాయి కదా, బాగా ఉప్పులో ఊరపెట్టేసి ఎండి పెడతారు. ఆ డస్ట్ అంతా పోవడానికి అవి కూడా కొంచెం మెత్తపడడానికి వేడి నీటిలో వేసి నానబెట్టేశాను. కూర కోసం కళాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసి జీలకర్ర అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసాక బాగా కలుపుకొని 2 పచ్చిమిరపకాయలు, అలానే కొంచెం ఉల్లిపాయ తరుగు అండ్ కరివేపాకు వేసి బాగా కలిపేసి అది కొంచెం వేగినాక ములక్కాయ ముక్కలు వేసాను. ములక్కాయ ముక్కలు వంకాయలు వేసుకుంటే చేపలకి కొంచెం బాగుంటుంది టేస్ట్. ఉట్టి చేపలు చేసుకుంటే అంత బాగుంటుంది కానీ అంత బాగుండదు. ఈ ములక్కాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసాను. టమాటా ముక్కలు వేసుకున్నాక కొంచెం మళ్ళీ కొద్దిసేపు కలుపుకొని బాగా అవి మగ్గిపోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలిపేసి మూత పెట్టేశాను. ఇవి బాగా ఉడికిపోయినాక ఆల్రెడీ ఎండు చేపలు బాగా నానిపోయి ఉంటాయి, వెన్నీటిలో వేసాం కదా. అవి ముక్కలు కొంచెం వాటర్ వేసి బాగా మరిగినాక చేపలను అయితే నీట్గా కడుక్కున్నాను. కడిగేసాక వీటిని ఆ కూర అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఇవి వేసేసి మరొక 10 నిమిషాలు ఉడికించేస్తే మొత్తం ఆ ఫ్లేవర్ అంతా దీనికి పడుతుందనమాట. ఈ చేపలంతా అందులో ఉడికేసి బాగుంటుంది. మూత పెట్టి కొద్దిసేపు ఉంచేసాను. ఎండు చేపలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ అలానే ఎండు చేపల్ని ఫ్రై కూడా చేశాను. దానికోసం కూడా అంటే కొంచెం వేడి నీళ్ళు పెట్టేసి చేపలు నీట్గా కడుక్కోవాలి కదా. వేడి నీటిలో చేప ముక్కలు వేసి కొద్దిసేపు నానబెట్టుకొని పుల్లేసి వేపడానికి కోసం చింతపండు అయితే జ్యూస్ కోసం నానబెట్టాను. ఈ చేపల్ని వేడి నీటిలో కడుక్కొని ఇప్పుడు కూరకి మసాలా కోసం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కొంచెం మిరియాల పొడి అన్నీ కలిపేసి ఒక దగ్గర పెట్టాను. ఇప్పుడు చిన్న ఉల్లిపాయ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే ఈ మసాలా మిశ్రమం అంతా ఉల్లిపాయ ముక్కల్లో వేసేసి బాగా కలుపుకొని చింతపండు జ్యూస్ అయితే తీసుకున్నాను. ఆ జ్యూస్ కొంచెం చేపలే ఒక 4-5 పీసెస్ అంతేనే. అవి చింతపండు తీసిన జ్యూస్ ఉంది కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి ఈ చేప ముక్కలు అయితే ఒక పావు గంట, అరగంట నానబెట్టుకుంటే ఈ పుల్ల అనేది దానికి చేపలకు బాగా పడుతుంది కాబట్టి బాగుంటుంది టేస్ట్. పచ్చి పచ్చిగా కాకుండా బాగుంటుంది. చేపల ముక్కలు మళ్ళీ వేపుతాం కదా, మొత్తం టేస్ట్ అయితే ఈక్వల్ అయిపోతుంది. వీటిని కొద్దిసేపు మూత పెట్టి ఉంచాను కదా. ఈ వేపడం కోసం ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఈ చేప ముక్కల్ని ఉల్లిపాయ జ్యూస్తో కలిపేసి పెనంలో పెట్టేసి కొంచెం సిమ్లో అలాగా దగ్గర పడే వరకు వేగుతూ ఉంటే బాగుంటాయి. అలాగే తిప్పుతూ చేప ముక్కల్ని తిప్పుతూ వేపేసాను. మొత్తం ఒకసారికే వేగిపోతాయి. అదంతా వేసేసాను. కొద్దిసేపు వేగాక చేప ముక్కలు అయితే తిరిగేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి బాగా దగ్గర అయ్యేంతవరకు వేపేసి చేపల వేపుడైతే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.